నాటో సెక్రటరీ జనరల్ తీవ్రమైన హెచ్చరిక చేశాడు. స్వతంత్ర దేశాలైన ఇండియా, చైనా, బ్రెజిల్లకు ప్రత్యేకించి ఇఫ్ యు ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ యు ఆర్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా అంటూ బ్రెజిల్, చైనా, ఇండియా నాయకులైతే మీరు తక్షణం ఫోన్ చేయండి పుటిన్కు, పీస్ డీల్ కుదుర్చుకోమని చెప్పండి. ఇది నాటో సెక్రటరీ జనరల్ హెచ్చరిక. ఒక సావరిన్ నేషన్ ఏం చేయాలి అనేది ఒక దేశ మిలిటరీ జనరల్ చెప్తాడా? అది కూడా ఒక కూటమి మిలిటరీ జనరల్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఒక దేశం కాదు, అమెరికా నాయకత్వంలోని వెస్ట్రన్ మిలిటరీ అలయన్స్. భారతదేశం ఆ మిలిటరీ అలయన్స్లో మెంబర్ కాదు. సో మనమేమి నాటోలో సభ్య దేశం కాదు. కానీ నాటో సెక్రటరీ జనరల్ ఏమని హెచ్చరిస్తున్నాడు? ఇఫ్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటూ ఇండియా, చైనా, బ్రెజిల్ లీడర్స్కు నా హెచ్చరిక, మీరు ఇమ్మీడియట్గా పుటిన్కు ఫోన్ చేయండి. ఫోన్ చేసి కాల్పుల విరమణ జరిపి ఒప్పందం కుదుర్చుకోమని చెప్పండి. లేదు, మీరు కనుక అలా చేయకుండా ఇంకా రష్యా నుంచి ఆయిల్ కొంటే మీ పైన 100% సెకండరీ శాంక్షన్స్ విధిస్తాం. ఎవరు? నాటో సెక్రటరీ జనరల్ ఎవరు విధించడానికి? నాటో కంట్రీ కాదు కదా, వాళ్ళు ఆ దేశానికి ఉండే ప్రెసిడెంట్లు చెప్తే మనం అర్థం చేసుకుంటాం. ఒక మిలిటరీ చీఫ్ చెప్తున్నాడు మీ పైన శాంక్షన్స్ విధిస్తామని. ఇది క్లియర్ మిలిటరీ వార్నింగ్ అవుతుంది, నాట్ ఈవెన్ పొలిటికల్ వార్నింగ్, నాట్ ఈవెన్ డిప్లొమాటిక్ వార్నింగ్. పాలిటిక్స్లో, గ్లోబల్ పాలిటిక్స్లో, గ్లోబల్ డిప్లొమసీలో ఒక దేశం, ముఖ్యంగా బలమైన దేశాలు, హీనమైన దేశాలు హెచ్చరిస్తూ ఉంటాయి. కానీ ఒక మిలిటరీ జనరల్ స్వతంత్ర దేశాలైన భారత్, చైనా, బ్రెజిల్లను ఉద్దేశించి చేస్తున్న ప్రకటన పూర్తిగా అభ్యంతరకరం. మనమేమి వాళ్ళ మిలిటరీ అలయన్స్లో భాగం కాదని ఇంతకుముందు చెప్పాను. సో మరి ఏ ధైర్యంతో చెప్తున్నాడు అంటే, కేవలం నాటో సెక్రటరీ జనరలే కాదు, అంతకుముందు ప్రెసిడెంట్ ట్రంపే ప్రకటించాడు, రష్యా అధ్యక్షుడు ఇంటలేడు, ఐఎమ్ టెరిబిలీ డిసప్పాయింటెడ్ విత్ హిమ్, నాతో మంచిగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ రాత్రిపూట పోయి ఉక్రెయిన్ పైన మిసైల్ అటాక్ చేస్తున్నాడు. అందువల్ల పుటిన్ను ఒప్పించాలి అంటే ఒక డ్యూయల్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు ఇంగ్లీష్లో. ఒకవైపేమో పీస్ డీల్ కావాలంటున్నాడు, మరోవైపేమో పినిటీ యాక్షన్, మేము పనిషింగ్ చర్యలు తీసుకుంటామంటున్నాడు. అందులో కూడా మిలిటరీ అండ్ నాన్ మిలిటరీ చర్యలు. మిలిటరీ చర్యలు ఏమో యుక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్స్ పంపిస్తాను. ఈ మధ్య జెలెన్స్కీతో జరిగిన టెలిఫోన్ టాక్లో నువ్వు మాస్కోని అటాక్ చేయగలవా, నీకు వెపన్స్ ఇస్తే అని ట్రంప్ అడిగినట్లు, దానికి జెలెన్స్కీ చేయగలను అని చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. నేను దానిపైన సెపరేట్గానే వీడియో చేశాను, చూడండి. సో ఇప్పుడు ట్రంప్ సెకండరీ శాంక్షన్స్ విధిస్తానని కూడా చెప్తున్నాడు. ఒకవైపు ఉక్రెయిన్కు ఆర్మ్స్ సప్లై చేయడము మాత్రమే కాకుండా సెకండరీ శాంక్షన్స్ ఏంటంటే, రష్యా పైన ఇప్పటికే 20,000 శాంక్షన్స్ ఉన్నాయి. సెకండరీ శాంక్షన్స్ అంటే రష్యాతో ఎవరు ట్రేడ్ చేస్తే వారిపైన శాంక్షన్స్ ఉంటాయి. ఇండియాకు ముఖ్యంగా ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనము ఈ ఉక్రెయిన్ వార్ అయ్యాక రష్యా నుంచి ఆయిల్ కొనడం గణనీయంగా పెరిగింది. యుక్రెయిన్ వార్కు ముందు హార్డ్లీ 1% కూడా ఉండేది కాదు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇట్ వాజ్ అరౌండ్ 43%. ఇది కాక మన డిఫెన్స్ పర్చేజెస్ కూడా రష్యా నుంచి ఉంటుంది, అరౌండ్ 36% ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడైతే 75% దాకా మనం రష్యా పైన ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు అది కంపారిటివ్లీ తగ్గి 36%కి వచ్చింది. సో మనం ఈ మధ్య డైవర్సిఫై చేసాం, ఒక రష్యా నుంచే కాకుండా అనేక దేశాల నుంచి కూడా కొంటున్నాం. ఇప్పటికీ మనకు ఆపరేషన్ సింధూర్లో వాడిన S-400 మిసైల్ డిఫెన్స్ కానీ, సుకోయ్ యుద్ధ విమానాలకు కానీ, ఇవన్నీ కూడా రష్యన్ మేడ్. ఇప్పటికీ కూడా మనము వాడుతున్న మిలిటరీ ఎక్విప్మెంట్లో విడిభాగాల కొరకు కూడా రష్యా పైన ఆధారపడతాం. వాస్తవంగా అప్పుడు S-400 కొంటామన్నప్పుడు కూడా అమెరికా హెచ్చరించింది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్డ్సా కింద ఇండియా పైన శాంక్షన్స్ విధిస్తాం అని. చైనా, తుర్కీ రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొంటే వాళ్ళపైన ఆంక్షలు కూడా విధించారు. కానీ భారతదేశం అలాగే ఈ కార్డ్సా చట్టం కింద
శాంక్షన్స్ తప్పించుకుంది, మనం మినహాయింపు ఇచ్చారు. అలా రష్యన్ S-400 కొనగలిగాం. అయితే ఇంకా 2 సిస్టమ్స్ రావాలి మనకు. 5 కొన్నాం, అందులో 3 మాత్రమే సప్లై అయ్యాయి. అందువల్ల ఇప్పుడు ఈ 100% సెకండరీ శాంక్షన్స్ ట్రంప్ విధిస్తే ఖచ్చితంగా అది S-400 సప్లైపై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇమీడియట్ ఛాలెంజ్, మనం ఆయిల్ ప్రధానంగా కొంటుంటాం. రష్యానే కాకుండా చైనా, తుర్కీ, ఈ 3 దేశాలు ప్రధానంగా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ అంటే తుర్కీ నాట్ ఒక మెంబర్. తమ సభ్య దేశమైన తుర్కీనేమో ఆపలేరట. ఇండిపెండెంట్ కంట్రీ, నాటోలో భాగం కాని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పేరు తీసి ఇఫ్ యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటూ మాట్లాడతాడు నాటో సెక్రటరీ జనరల్. మొదలు మీ మెంబర్ కంట్రీ తుర్కీ, అదే ఇంటలేదు కదా, రష్యా నుంచి ఆయిల్ కొంటుంది కదా. ఆ మాటకొస్తే ఈవెన్ యూరోప్, ఈవెన్ టుడే రష్యా నుంచి ఎనర్జీ సప్లైస్ ఉన్నాయి. ఒకప్పుడు 45% వరకు ఉండే ఉక్రెయిన్ వార్ బాగాలేముంది. ఈవెన్ టుడే ఇటీవల కాలం వరకు లేటెస్ట్ డేటా నాకు అందుబాటులో లేదు, కానీ అరౌండ్ 8% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ సప్లైస్ ఆర్ మెట్ బై రష్యా. అందువల్ల నాటో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాటో ఈజ్ నాట్ ఏ ప్రపంచాన్ని పాలించే మిలిటరీ వ్యవస్థ కాదు. ఇండిపెండెంట్ సావరిన్ నేషన్స్ పైన ఇలా థ్రెట్స్, హెచ్చరికలు జారీ చేయడం అనేది అబ్సల్యూట్లీ డిప్లొమాటిక్ కాదు. ఈ భారత ప్రభుత్వం ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాలి. ఇప్పటివరకైతే చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ బెదిరించాడు అంటే కనీసం అర్థం చేసుకోవచ్చు. ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. నాటో మిలిటరీ చీఫ్ ఆర్ మిలిటరీ జనరల్ కూడా ఇండిపెండెంట్ నేషన్స్ బెదిరిస్తే ఇంకేమైనా ఉంటుందా?